హాయ్. ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాపిక్ వచ్చేసి ఇప్పుడు మనం చెప్పేది సూపర్ హీరోల గురించి. ప్రెజెంట్ మనకి సూపర్ హీరోలంటే గుర్తొచ్చేది మార్వెల్స్ అండ్ డీసీ. ఈ వరల్డ్ వైడ్ ఫ్రాంచైజీల నుంచి వచ్చి చాలా గుర్తింపు వచ్చింది. దీనివలన సూపర్ హీరోలంటే మనకి హాలీవుడ్ వాళ్ళే తీస్తారని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ మాట తొందరలోనే మారబోతుంది. ఎందుకంటే మన ఇండియా నుంచి కూడా సూపర్ హీరోస్ కథలు వస్తున్నాయి. ఇందులో సోలో సూపర్ హీరోస్ కథలు ఉన్నాయి. అలానే ఫ్రాంచైజీస్ కథలు కూడా ఉన్నాయి. అసలు ఆ సినిమాలు ఏంటి? అవి ఎప్పుడెప్పుడు వస్తాయి? ఇప్పుడు మనం చెప్పుకుందాం. నెంబర్ 1 మిన్నల్ మురళి. ఈ మూవీ కోవిడ్ టైంలో థియేటర్స్ ఓపెన్ లేవు కాబట్టి ఈ మూవీ టీం వాళ్ళు ఓటీటీలో రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ చాలా బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు దీని సీక్వెల్కి చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే పార్ట్ 1లో ఉన్న ఎమోషన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక పార్ట్ 2 షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ 2024లో ఈ మూవీ రిలీజ్ చేయొచ్చు. అండ్ నెంబర్ 2 సరిపోదా శనివారం. నాని గారు నటిస్తున్న ఈ సరిపోదా శనివారం, ఈ మూవీలో నాని గారికి ప్రతి శనివారం సూపర్ హీరోస్ పవర్స్ వస్తాయంట. సూపర్ హీరోగా మారుతాడంట. మూవీ టీం వాళ్ళు వదిలిన కంటెంట్ ప్రకారం నాని గారికి ఈ మూవీలో ఫైర్ పవర్స్ ఉండొచ్చు అని అర్థమవుతుంది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతుంది కూడా మన అంటే సుందరానికి తీసిన మూవీ డైరెక్టర్ వివేక్ ఆత్రేయనే. ఇంకా ఈ మూవీ 2024లో రిలీజ్ అవుతుంది. నెంబర్ 3 ఇరుంబకై మాయావి. ఈ పేరు వినగానే ఈ మూవీలో హీరోగా సూర్య అని అర్థమవుతుంది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసేది మన లోకేష్ కనకరాజు అని మీకు తెలిసే ఉంటుంది. బికాస్ లోకేష్ కనకరాజు తన మొట్టమొదటి సినిమా నుంచి చెప్తున్నాడు, ఇరుంబకై మాయావి నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని. అండ్ ఇక ఈ మూవీ స్టోరీ లైన్ డీసీలో స్టీల్ ఆరిజిన్లో బేస్ చేసుకొని ఉండబోతుందంట. అండ్ ఆల్రెడీ స్క్రిప్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందంట. మేబీ ఎల్సీయూ ప్రాజెక్ట్ అన్నీ అయిపోయాక ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలు పెడతాడు. అండ్ నెంబర్ 4 బ్రహ్మాస్త్రం. బాలీవుడ్ డైరెక్టర్ ఈ మూవీ కోసం 9 సంవత్సరాల పాటు ఈ మూవీని సెటప్ చేసుకోవడానికి వర్కౌట్ చేశాడు. అంటే మీరు నమ్ముతారా? యాస్, అయాన్ ముఖర్జీ గారు ఈ మూవీ కోసం 9 సంవత్సరాలు ఈ మూవీని సెటప్ చేసుకొని వచ్చి చివరికి ఫస్ట్ పార్ట్ని 2022లో ఆడియన్స్ ముందుకు తెచ్చారు. అండ్ ఈ మూవీలో అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క అస్త్రం పవర్ అయితే ఉంటుంది. ఈ బ్రహ్మాస్త్ర ఆడియన్స్ ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. ఇక దీని నెక్స్ట్ పార్ట్ 2 కోసం వెయిటింగ్. ప్రజెంట్ అయితే అయాన్ ముఖర్జీ వార్ 2 షూటింగ్లో అయితే ఉన్నారు. అది కంప్లీట్ అయ్యాక బ్రహ్మాస్త్ర పార్ట్ 2 షూటింగ్ తీస్తాడు. అండ్ పార్ట్ 2 2026లో అయితే రిలీజ్ అవుతుంది. అండ్ పార్ట్ 3 2027లో రిలీజ్ అవుతుంది. అండ్ నెంబర్ 5 క్రిష్. అసలు ఇండియాలో సూపర్ హీరోస్ కథలు వర్కౌట్ అవ్వవు అన్న టైంలోనే ఈ మూవీ రిలీజ్ అయ్యి హిట్ ఇచ్చింది క్రిష్. అంతకుముందు వచ్చి కోయి మిల్ గయా మూవీ కూడా మంచి హిట్ అయ్యింది. ఇక క్రిష్కి నెక్స్ట్ పార్ట్గా వచ్చిన క్రిష్ 3 మిక్స్ టాక్ వచ్చి కూడా కలెక్షన్ చాలా బాగా వచ్చాయి. అందుకే ఈ క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి మన మేకర్స్ క్రిష్ 4ని కూడా ప్లాన్ చేస్తున్నారంట. ఇక బాలీవుడ్లో ఉన్న బజ్ ఏంటంటే ఈ మూవీలో టైం ట్రావెల్ అండ్ కాన్సెప్ట్ ఉందని. అండ్ కోయి మిల్ గయా మూవీలో జాదు ఏలియన్ కూడా రిటర్న్ అవ్వబోతుందంట. ఇక ఈ మూవీలో హృతిక్ రోషన్ గారు వార్ 2 షూట్ అయ్యాక క్రిష్ 4 షూట్ స్టార్ట్ చేస్తారు. నెంబర్ 2 ప్రాజెక్ట్ కే. ప్రజెంట్ ఇండియాలో మోస్ట్ వెయిటింగ్ చేస్తున్న మూవీల్లో ప్రాజెక్ట్ కే ఒకటి. పాన్ వరల్డ్ మూవీగా వస్తున్న ఈ మూవీలో అండ్ అందరినీ తెలిసిందే ఫ్యూచర్లో జరిగే స్టోరీ లైన్. ఇందులో ప్రభాస్ గారు టెక్నిక్ యూజ్ చేసుకొని ఒక సూపర్ హీరో. అండ్ ఇందులో ప్రభాస్ కల్కి అవతారంలో కనిపిస్తాడు. కానీ ఈ మూవీలో ప్రభాస్తో పాటు మరికొందరు సూపర్ హీరోలు ఉంటారు. వారే సప్త చిరంజీవులు. అండ్ ఈ మూవీ 2 పార్ట్స్గా రాబోతుంది. పార్ట్ 1 మేలో అయితే రిలీజ్ అవుతుంది. నెంబర్ 1 హనుమాన్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ. ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీ కొద్దిగా డిఫరెంట్. ఎందుకంటే
ఇందులో మల్టిపుల్ సూపర్ హీరోస్కి మల్టిపుల్ వేరియంట్స్ అండ్ సపరేటెడ్ స్టోరీ లైన్స్ ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కరికి స్టోరీ డిఫరెంట్గా ఉంటుంది. తరువాత వాళ్ళందరినీ యూనివర్సిటీలోకి కలుపుతాడు. అందుకే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీని ప్రాపర్ ఇండియన్ సూపర్ హీరో ఫ్రాంచైజీ యూనివర్సిటీగా చెప్పొచ్చు. ఇక ఈ యూనివర్సిటీలో మొదటి సినిమాగా వచ్చిందే మన హనుమాన్. ఈ సినిమా రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. పార్ట్ 2గా వచ్చే సినిమా అధీరా టైటిల్తో నెక్స్ట్ పార్ట్గా రాబోతుంది. ఇక టోటల్గా ఇండియన్ సూపర్ హీరోస్ లిస్ట్ అయితే ఇది. అండ్ థ్యాంక్ యూ. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన టాలీవుడ్ రివ్యూస్ని. అండ్ మీకు నచ్చిన హీరో ఎవరో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.